హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఈ వీడియోలో నేను ఈ ఆల్ఫాబెట్ మ్యాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యూజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీషోలో ఆర్డర్ చేశాను. జస్ట్ రూపీస్ 100 to 110 అలా వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 10 రూపీస్ అలా ఎక్స్ట్రా ఉంది. ఆన్లైన్ పేమెంట్ అయితే 110 వరకు ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 120 వరకు ఉంది. అంతే, 100 ఎబో. కానీ వెరీ యూస్ఫుల్. ఇది నేను ఎక్కడ చూసానంటే ఫస్ట్ మా బాబుని ప్లే స్కూల్‌కి పంపించాను. అక్కడ స్కూల్‌లో ఎక్కువ ఆడుకున్నాడు. అది చూసి ఇంట్లో కూడా ఉంటే బెస్ట్, ఆడుకుంటాడు కదా అని కొన్నాను. ముందేమో అంటే ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే టైం పడుతుంది కదా! 1 వీక్ 10 డేస్ అలా డెలివరీకి. అని ముందేమో బిగ్ సైజ్‌వి కొన్నాను. కాకపోతే అవి వాటికన్నా అవి బాలేవు. వాటికన్నా ఇది బెటర్ అన్నమాట. అంటే చిన్న పిల్లలకి వాళ్ళ చేతిలో పట్టేంత సైజు ఉంటే బెస్ట్. పెద్దవైతే ఇంకా ఇల్లులో స్పేస్ తీసుకుంది. ఇంకా ఓకే గానీ ఈ చిన్నవి సరిపోతాయి చిన్న పిల్లలకి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, హాలిడేస్ వస్తున్నాయి కదా! ఈ మ్యాట్ కొని ఇంట్లో చల్లగా పిల్లలతో ఆడించండి. ఫుల్‌గా ఆడుకుంటారు. మళ్ళీ ఇవి ఎడ్యుకేషనల్ టాయ్స్ కాబట్టి ఏంటంటే నేర్చుకుంటారు. మా బాబుకి లాస్ట్ ఇయరే ఏబీసీ అంటే ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా వీడికి ఇవి ఇష్టమన్నమాట. ఇలా లైన్‌గా పెడతాడు. మధ్యలో నుంచి చదువుతాడు. తర్వాత ఇంకా చెప్తాడనమాట. చెప్పుకుంటూ పెడతాడు. చదువుకున్నట్లు అవుతుంది. ఇంకా కొంచెం టైం కూడా టైమ్ పాస్ అయిపోతుంది. సో, ఇది కంపల్సరీ ఉండాలి. 3+ వాళ్ళకి యూజ్ అనమాట. 2, 2 ½ 3, 4 ఇయర్స్ వరకి యూజ్‌ఫుల్. కంపల్సరీ ఇది కొని ఈ సమ్మర్‌లో ఇంట్లోనే మీ పిల్లలని ఆడిపించండి. కలర్స్‌లో వచ్చాయి చూడండి. గ్రీన్‌లో ఏ రెడ్ వచ్చింది. ఆరెంజ్‌లో బి యెల్లో వచ్చింది. పింక్‌లో లైట్ పింక్‌లో బ్లూ వచ్చింది. డీలో అలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. మళ్ళీ ఆల్ఫాబెట్స్ అంటే ఇష్టం కాబట్టి పిల్లలకి ఇంకా మంచిగా ఆడుకుంటారు ఇంట్లో. ఇంకా సతాయించరు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇది బెస్ట్. కంపల్సరీ కొని పిల్లలకివ్వండి. వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు. కానీ 2-4 ఇయర్స్ వరకి ఓకే. పెద్ద పిల్లలకైతే ఆల్ఫాబెట్స్ వస్తాయి కాబట్టి యూజ్ ఉండదేమో. ఇలా చిన్న పిల్లలకైతే ఓకే. పెడుతున్నాడు లైన్‌గా, కరెక్ట్‌గా పెడతాడు, చెప్తాడు, ఇంకా చదువుతాడు. కాబట్టి యూజ్ అన్నమాట. ఇంకా ఎక్కువ టైం దీంతో అయిపోతుంది కాబట్టి ఆహ్, స్క్రీన్ టైమ్‌కి దూరంగా ఉంటారు. అంటే ఫోన్ ఇవ్వకుండా ఇలా ఇంట్లోనే టాయ్స్‌తో ఏంటి ఆడిపిస్తే ఇంకా వాళ్ళకి యూజ్ అన్నమాట. ఫోన్‌కి బదులు ఇలా చేయొచ్చు. 1 వీక్ ఆర్ 10 డేస్‌కి ఒక కొత్త టాయ్ బుక్ చేసి ఇవ్వాలి వితౌట్ ఫోన్ పిల్లలకి. ఎందుకంటే కొత్త బొమ్మలుంటే మినిమమ్ 1 వీక్ టు 10 డేస్, 15 అలా ఆడుకుంటారు. మళ్ళీ ఇవి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కాబట్టి కలర్స్ వస్తాయి, ఆల్ఫాబెట్స్ వస్తాయి, ఇంకా మ్యాథ్స్ అన్నీ యూజ్ అవుతాయన్నమాట. వాళ్ళు హ్యాపీగా ఇంకా ఆడుకుంటారు. ఫోన్ ధ్యాసే ఉండదు. కాబట్టి ఇది వెరీ యూజ్‌ఫుల్. నాకైతే బాగా యూజ్ అయింది. అందుకే ఈ వీడియోలో వాయిస్ ఇచ్చి మరి మీకు చెప్తున్నాను. కంపల్సరీగా బుక్ చేయండి. టాయ్స్ మార్ట్‌లో మాత్రం కొనొద్దు టాయ్స్. ఎందుకంటే ఎక్కువ రేట్ ఉంటాయి. మీషోనే బెస్ట్. మీషో గానీ, జాతర గానీ బెస్టు. అందులోనే తక్కువుంటాయి. ఇంకా పిల్లలు ఏది కొన్నా కొన్ని రోజులే ఆడుకుంటారు కాబట్టి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా మీషో గానీ, జాతర టాయ్స్ గానీ బెస్ట్. ఏవైనా ఎక్కువ రోజులు ఆడరు.
ఆహ్, కొన్ని రోజులు ఆడతారు. బోర్ కొట్టి ఏం జేస్తారంటే, ఇంకా బయట పడేస్తారు. లేకపోతే అటు ఇటు మిస్ చేసేస్తారు. ఇందులో వచ్చాయి కదా ఆల్ఫాబెట్స్, అవేం జేస్తారు ఇంకా చింపేసి అలా ఆడతారనమాట. మా బాబు అయితే అలానే ఏస్తున్నాడు. కానీ వెరీ యూజ్‌ఫుల్. మనం పెట్టిన రూ. 100కైతే వర్త్ అన్నమాట. చాలా రోజులు ఆడుకుంటారు. మళ్ళీ ఇవి వాషబుల్, అంటే సర్ఫ్ వాటర్‌లో కొద్దిసేపు ఉంచితే వాటి పైనున్న మురికైతే పోతుంది. అంటే ఫ్లోర్ పైన ఆడుకుంటారు కాబట్టి ఆ దుమ్ము అంతా, బ్లాక్‌నెస్ అంతా పోయి మళ్ళీ కొత్త వాటిలా అవుతాయి. ఇంకా మ్యాట్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే ఇవి చిన్న ఆల్ఫాబెట్ మ్యాట్ కాబట్టి చిన్నగా వాళ్ళు కూర్చునే అంతగా మ్యాట్ వస్తుంది. పెద్దవైతే ఇంగా బిగ్ మ్యాట్ లాగా వస్తుందన్నమాట. అదే నేను ఇది ఫస్ట్ స్కూల్‌లో చూసాను. వీడెక్కువ ఆడుకున్నాడు. అందుకే ఇంట్లో కూడా ఉంటే బావుంటుంది కదా అని ఇది ఇంకా చూసి సెర్చ్ చేసి కొన్నాను. ఇలా టైమ్ పాస్ అయిపోతుంది. ఎండలో బయట తిరిగే కన్నా ఇంకా ఈ ఫోన్ అవాయిడ్ చేసి ఇంట్లో ఇలా ఆడిపిస్తే ఇంకా సెట్ అన్నమాట. హ్మ్. పిల్లలు ఏ టాయ్స్ అయినా కొన్ని రోజులు ఆడుకుంటారు. తర్వాత అవి ఎటు పోతాయో తెలీదు. ఎటు పడేస్తారో తెలీదు. ఏమవుతాయో తెలీదు. కానీ వీటిని ఏం చేయాలి, వీటిని సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఇంకా వీళ్ళు ఇలా మంచిగా ఆడుకోవాలంటే ఏం చేయాలంటే, మనం కూడా పెడుతున్నట్టు అలా చేస్తే వాళ్ళింకా తీసుకొని వాళ్ళు పెడతారు. అంటే మనం కూడా ఆడుకోవాలి వీటితో. అప్పుడే వాళ్ళు ఆడుకుంటారు. ఆ ఫోను నుంచి, బయట నుంచి డీవియేట్ అయిపోయి ఇంకా దేంట్లో లీనమైపోతారు. అలా అన్నమాట. హ్మ్. ఇంకా వాషబుల్ కాబట్టి నో ప్రాబ్లమ్. ఎప్పుడెప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి నల్లగా అయినప్పుడల్లా. నేనైతే సర్ఫ్‌లో వాష్ చేశానన్నమాట. అప్పుడు మళ్ళీ కొత్త వాటిలాగా అయిపోయాయి. సర్ఫ్‌లో కొద్దిసేపు నానబెట్టి మంచి వాటర్‌లో తీసి నెక్స్ట్ ఆరబెట్టాలి. ఇప్పుడు మళ్ళీ కొత్త వాటిలా అయిపోతాయి. ఇవి టోటల్ 36 వస్తాయి. 26 ఏమో ఆల్ఫాబెట్స్. మీషోలో ఆర్డర్ చేశాను. క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీకి ఒక రూ. 10 ఎక్స్‌ట్రా ఉంటుంది. 110 ఉండేది 120 కలా వచ్చింది. అయితే మనం వెయిట్ చేయాల్సింది ఉంటుంది. అంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 1 వీక్ 10 డేస్ మినిమమ్ పడుతుంది డెలివరీ అవ్వడానికి. సో, ఇంకా ముందే ఇప్పుడే బుక్ చేసుకోండి. 1 వీక్ 10 డేస్‌లో వస్తాయి. ఇంకా సమ్మర్ హాలిడేస్‌లో యూజ్ అవుతాయన్నమాట. ఇదైతే నేను వాడి చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ప్రమోషన్ అయితే కాదు. మీషో ప్రమోషన్ గాదు. ఆల్ఫాబెట్ మ్యాట్ ప్రమోషన్ కూడా కాదు. కిడ్స్‌కి వెరీ యూజ్‌ఫుల్ అన్నమాట. మా బాబుకైతే యూజ్ అయింది. ఇంక మేము స్కూల్‌కెళ్తాం కాబట్టి స్కూల్‌లో చూసి అక్కడ స్కూల్‌లో ఎక్కువ ఆడుకుంటున్నాడని చూసి ఇంట్లో కూడా ఉంటే ఆడుకుంటాడని అనిపించి ఇంక కొన్నాను. యూజ్ అన్నమాట. యూజ్‌ఫుల్ అయింది బాగా. ఇంకా లేవగానే ఆడుకుంటాడు. అలా ఇంకా మీ పిల్లలు కూడా అంతే చేస్తారు. ఇదైతే వేస్ట్ అయితే అవ్వవు మనీ, అండ్ ఇది వర్త్ అన్నమాట మనకి. కంపల్సరీ కొని ఆడిపించండి. ఇంకా మీరు ఆడిపిం సమ్మర్ హాలిడేస్‌ని ఇలా ఎంజాయ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీ సలహాలు, సూచనలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే కొని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. పిల్లలన్న తర్వాత బొమ్మలు కొనడం కంపల్సరీ. థాంక్ యూ.